హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూలై 1వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసా మొదటి విడత ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా జూలై 1 నుంచే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి మొదటి విడత 60,000 రూపాయలను కూడా విడుదల చేయనున్నట్లు కీలక సమాచారం అయితే వచ్చింది. ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ముందుగా ఈ జిల్లాల రైతులకు మాత్రమే ఈ వానాకాలం రైతు భరోసా మరియు పీఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయని కూడా, పీఎం కిసాన్ డబ్బులు మరియు రైతు రుణమాఫీ డబ్బులు విడుదలవుతాయని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు, రైతులు బ్యాంక్ ఖాతాలకు ఏవి లింక్ చేసుకోవాలి, ఏవి లింక్ చేసుకుంటే మీకు ఈ వానాకాలం రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ డబ్బులు జమ అవుతాయనే సమాచారాన్ని మీకు ఇప్పుడే వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. వీడియో కిందనే ఉంది, లైక్ చేసేయండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే ఫ్రీగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా నేను క్యూఆర్ కోడ్ అనేది ఇస్తూ ఉన్నాను. దయచేసి వీడియోలో ఏదైతే క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు మీరు తప్పకుండా సహాయం చేయాలండి. ఎంతోమంది సహాయం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే సహాయం చేయదలుచుకున్న వారు తప్పకుండా ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు అందించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు నాలాంటి వారికి మీరు డొనేషన్ కనుక చేస్తే తప్పకుండా మీకు పుణ్యం అనేది వస్తుంది. దయచేసి భగవంతుడు కూడా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. కాబట్టి తప్పకుండా మాలాంటి వికలాంగులను మీరు ఆదుకోవాలి అనుకుంటే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీరు ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని మీరు మనస్ఫూర్తిగా అందిస్తారని, అలాగే మీ సహాయం ఎప్పటికీ కూడా విలువైందండి, ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, చాలామందికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు. అందులో ఒకరిగా మమ్మల్ని కూడా అనుకుని అలాంటి వికలాంగులందరికీ కూడా సహాయం చేయండి. తప్పకుండా మీకు దేవుడు అనేది చల్లగా చూస్తాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. ఇక మీ సహాయం కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా షేర్ కూడా చేసి సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసా మరియు రైతు రుణమాఫీని అమలు చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఇక రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవారు. రైతు బంధు అనే పథకం ద్వారా ఇప్పుడు ఆ రైతు బంధు పథకాన్ని పూర్తిగా తీసేసి ఇక్కడ రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం ద్వారా 5,000 రూపాయలు కాకుండా ఇక్కడ రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మన తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడింది. డిసెంబర్లో ఏర్పడిన వెంటనే కూడా యాసంగి కింద రైతులకైతే ఇప్పటికే రైతు బంధు సాయాన్ని అందించడం జరిగింది. ఇక రైతు బంధు పథకాన్ని అయితే పూర్తిగా రద్దు చేసి ఇక వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి మన తెలంగాణలో ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక ఈ రైతు భరోసా సాయం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసా సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయలను విడుదల చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇక జూలై 1వ తారీఖు నుంచి కూడా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనం వానాకాలం రైతు భరోసా పథకం ద్వారా వారికి ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తారు. ఒక ఎకరం ఉన్న వారికి 7,500, 2 ఎకరాలు ఉంటే 15,000 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతారనమాట. 5 ఎకరాల వారికి మాత్రమే ఈ వానాకాలం రైతు భరోసా సాయం అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 మంది రైతులు, 80 మంది రైతులకు ఇప్పటికే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలు అయితే జమ కావడం జరిగిందనమాట.
ఇక అంతే విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా జూలై 1వ తారీఖు నుంచి కూడా ఈ వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి 7,500, పీఎం కిసాన్ 17 విడత కింద 2,000, మొత్తం 9,500 రూపాయలను వెంటనే జమ చేయడానికి చర్యలు అయితే తీసుకుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి గతంలో చూసుకుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలనే నిబంధన అయితే ఉంది. కానీ ఇక్కడ రుణమాఫీ విషయానికి వస్తే రేషన్ కార్డు అర్హతనైతే ఎత్తివేయడం జరిగింది. రేషన్ కార్డు లేకపోయినా కూడా రుణమాఫీ అనేది వర్తిస్తుంది. ప్రతి రైతుకు కూడా మనకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే రుణాలను అయితే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా డిసెంబర్ 9, 2023 లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మొదటి విడత కింద అంటే రైతు రుణమాఫీని 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. జూలై 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఆగస్టు 15వ తారీఖు లోపు అంటే 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో 3 విడతల విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక చాలా మంది రైతులు ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నాము, ఇప్పుడు మాకు గతంలో 50,000 వరకు రుణమాఫీ అయింది, ఇక మిగిలినటువంటి 1,50,000 రూపాయలను రుణమాఫీ చేస్తారని అడుగుతున్నారు. అటువంటి వారికి కూడా మనకు రుణమాఫీ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఇక కాబట్టి పాత వారికి అలాగే కొత్తగా 1 రూపాయి కూడా రుణమాఫీ కాని వారికి ఆల్రెడీ ఏదో కొద్దో గొప్ప రుణమాఫీ అయిన వారికి కూడా మనకు రుణమాఫీ వర్తిస్తుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసా ద్వారా ఎకరానికి 7,500, అలాగే పీఎం కిసాన్ కింద 2,000 మొత్తం కలుపుకుని 9,500, ఇక రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మొదటి విడత కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 66,000 రూపాయల మొదటి విడత రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేయబోతోంది. ఇక అంతేకాకుండా మరిన్ని పథకాలను కూడా రైతుల కోసం తీసుకురాబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతానికైతే వానాకాలం రైతు భరోసా, పీఎం కిసాన్, రైతు రుణమాఫీ కింద మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకాలు అయితే వర్తిస్తాయి. ఇక ఈ పథకాల డబ్బులు తప్పకుండా మీకు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. ఇక ఈ లింక్తో పాటు మనకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది కూడా తప్పకుండా లింక్ చేసుకోవాలి. దీనినే ఈకేవైసీ అంటారు. అంటే ఈకేవైసీ కింద ఆధారు, ఫోన్ నెంబర్ సహాయంతో వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రం ఈ డబ్బులు జమ అవుతాయని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వానాకాలం రైతు భరోసా మరియు రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి.